విశేషమైంది. భీష్మ ఏకాదశి చాలా పర్వదినం. ఈ రోజున ఎవరైతే ప్రాతకాలం లేచి స్నానం చేసి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తారో వాళ్ళకి వైకుంఠ లోకం ఖచ్చితంగా లభిస్తుంది. అని చెప్పి మనకి పురాణాల్లో కూడా ఖచ్చితంగా ఉంది. ఏకాదశి రోజున ఎవరైతే విష్ణు సహస్రనామం పారాయణం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అందులో రేపు భీష్మ ఏకాదశి ప్రప్రథమంగా విష్ణు సహస్రనామం పారాయణం ప్రారంభించబడిన రోజు కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా రేపు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. లేదా విష్ణు సహస్రనామం కలిసి వచ్చే ఏకైక శ్లోకం ఒకటి. ఆ శ్లోకం ఏమిటయ్యా అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణమే అనే ఈ శ్లోకాన్నైనా కనీసం పారాయణం చేస్తే రేపు ఆ విష్ణుమూర్తి యొక్క ఆ వైకుంఠంలో ఉండే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా మీ అందరికీ కూడా లభిస్తుంది. ఎందుకంటే మోక్షమిచ్చే జనార్దన, మోక్షం కావాలంటే విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, ఆరోగ్యం కావాలంటే సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయాలి. అలాగే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది, ఐశ్వర్యం కావాలంటే ఈశ్వరుని ఆరాధన చేయాలి. అలా ఏంటంటే రేపు ఆ విష్ణు సహస్రనామం ఉపదేశం పొంది భీష్ముడు వారు మోక్షాన్ని పొందారు. అటువంటి విశేషమైన రోజు కాబట్టి కావున అందరూ కూడా రేపు విష్ణు సహస్రనామం ఖచ్చితంగా పారాయణం చేయండి. లేదా చివరి శ్లోకం, ఆ శ్లోకం అయినా సరే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అనే ఈ శ్లోకాన్నైనా కనీసం పారాయణం చేసి అందరూ కూడా ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము.